కందసామని ఒక వీళ్ళకి తెలిసిన అతను ఆర్గనైజర్, నాటక సంస్థ ఆర్గనైజర్. ఉమ్, ఎంజీఆర్ చూసి చాలా అందంగా ఉన్నాడు, ఆ? చాలా సన్నగా, చాలా ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు, బాలనటుడుగా చాలా పనికొస్తాడని చెప్పేసి తల్లిని అడిగారు. ఉమ్, అమ్మో, నా బిడ్డలు నేను పంపిస్తాను, నేను ఈ నాటకాలకి దీన్ని పంపించను అని చెప్పేసి తల్లి రిజెక్ట్ చేసింది. ఉమ్, కానీ ఈ స్కూల్లో వేస్తున్నప్పుడు ఇతని చేత ఏదోటి చేయించేవాడు స్కూల్లో. ఇలా ఉంటుండగా, ఇలా జరుగుతుండగా తల్లి కష్టపడి చేస్తుంది, చూస్తుంది, ఏం చేయాలో మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి పిల్లల్లో కూడా ఒక ఆలోచన వచ్చి, తల్లి ఇంత కష్టపడుతుంటే చూసి వీళ్ళు కూడా భరించలేకపోతున్నారు. ఉమ్. వీళ్ళ ఫీజులు లేవు. అదే ఆ నారాయణ గారి సాయంతో ఫీజులు ఏం లేకుండా చేశారు పేదవాళ్ళు అని చెప్పేసి. తర్వాత వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన సోదరికి కష్టం కలగకుండా చూసుకుంటుంది ఈవిడ సత్యభామది. ఏది ఎంజీఆర్ తల్లి. రైట్. ఏదైతే వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు కదా, వాళ్ళ మీద మొత్తం మోసేసి ఇది కాకుండా తన వీలైనంత వరకు కష్టపడి పనిచేస్తుంది. ఇలా ఉంటుండగా కొన్నేళ్ళు గడిచేటప్పటికి, ఒక 4-5 ఏళ్ళు గడిచేటప్పటికి తల్లి మరణించింది. మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం. తల్లి మరణించింది. ఎవరు మిగిలారు ఇక్కడ? ఇప్పుడు ఎవరున్నారు? అన్నదమ్ములు ఇద్దరే. అన్నదమ్ములు ఇద్దరే మిగిలారు. అంతేగా, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఇక్కడే నాటక సంస్థ ఉందని చెప్పాను కదా, దాంట్లో వీళ్ళిద్దరూ క్లీనర్స్గా చేరారు, కాఫీలు అందించే కుర్రాళ్ళ కింద. అన్నదమ్ములు ఇద్దరు. ఇక చదువు మరి అదే పెయిన్ ఈ కష్టాల నుంచే వస్తుంది. అప్పుడే వచ్చేది. అప్పుడు వచ్చేది నిజంగా కళ్ళనీళ్ళు వచ్చే కదండి ఇది. అంతే కదా చెప్పాలంటే. సిచ్యువేషన్ ఇద్దరే మగబిడ్డ, ఇద్దరే పుట్టారు, దిక్కు దివాణం లేదు. ఏమండి, ఎంత బంధువులైనా కూడా వాళ్ళు ఏం చేయగలరు? పూట అన్నం పెట్టగలరు, అంతేగా, తప్ప ఇచ్చేయలేరు కదా. కానీ తల్లి నేర్పేసింది ముందే, తమ ఆధారపడకుండా, మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనమే బతకాలి అనేది తల్లి దగ్గర నుంచి చెప్పారు. తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత ఏం చెప్పేదో తెలుసండి, ఈయన తండ్రి గురించి చెప్పేది, తండ్రి నిజాయితీ గురించి చెప్పింది, తండ్రి ఎంత మంచివాడో చెప్పేది, తండ్రి ఎంత నిజాయితీ పడో, న్యాయం కోసం ఎంత పోరాడతాడో చెప్పింది. అంచేత ఒకళ్ళ కోసం, ఒకళ్ళ డబ్బు కోసం ఆలోచించరు. మీ నాన్నకి ఆ తీర్పు చెబితే ఎంతో ఇస్తాన్నారు, అయినా కూడా ఆశపడలేదు. సొంత వాళ్ళ మీద కూడా ఆశపడలేదు. అదే అయినా కూడా కేవలం తను నమ్మిన సిద్ధాంతం కోసం, తను నమ్మిన దీనికోసమే పాటుపడి ఉన్నారు మీ నాన్నగారిని. నాన్నగారి తండ్రి కథలు చెప్పేది ఆవిడ, పడుకోబెట్టుకుని ఇద్దరిని. రైట్. తల్లి ఎంత గొప్పతో చూడండి మరి.